రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీలో భారీగా చేరికలు చేరారు. షాబాద్ మండల్ ఏట్ల ఎర్రవల్లి గ్రామంలో సుమారు 50 మంది మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ప్రభాకర్ రెడ్డి, రమణారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కేఎస్ రత్నం మాట్లాడారు. దేశంలో ప్రధాని మోడీ గాలి వీస్తోందన్నారు. 370 ఆర్టికల్ ట్రిపుల్ తలాక్ రద్దు, మోడీ ప్రవేశపెట్టే పథకాలకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నారు. మచ్చలేని నాయకుడు ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, రమణారెడ్డి, వెంకట్రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా నాయకులు బొక్క నరసింహారెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. యువకులందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఇవాళ ప్రచారంలో చూస్తూ ఉంటే ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ దేశం కొరకు, దేశ రక్షణ కొరకు, దేశంలో ఉన్న పేదరిక నిర్మూలన కొరకు నరేంద్ర మోడీ గారు చేపట్టే అనేక సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్యంగా యువకులు మరి వాళ్ళు ముఖ్యంగా కార్యకర్తలందరూ కూడా ఆకర్షితులై వాళ్ళందరూ కూడా పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. ఇది చాలా శుభ పరిణామం. ప్రజలందరూ కూడా దేశ సమైక్యతను కోరుకుంటున్నారు, సమగ్రతను కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మరి దేశాన్ని చిన్నాభిన్నం చేసి కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇలా ఇటలీ రాణిగా మరి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటలీకి మరి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ భారతదేశం గడ్డ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక ఈగను కూడా వాళ్ళనియకుండా ఈ 10 సంవత్సరాల కాలంలో దేశాన్ని కాపాడడం జరుగుతూ ఉంది. ప్రపంచ దేశాలంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని హర్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా దేశ ప్రజలు కూడా మన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని హర్షిస్తూ రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ మొదటి ఓటు కాడికి వెళ్ళి ముసలిళ్ళ ఓటు కాడికి వరకు మరి బీజేపీకి తప్ప ఇంకోరికి వేయమని చెప్పి చాలా స్పష్టంగా, ఇక్కడ కూడా ఒక పెద్ద మనిషి చాలా స్పష్టంగా చెప్పినాడు.